హాయ్, దిస్ ఇస్ నవీన్ బన్నీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సార్ పొద్దున వచ్చిండు మరి అలా. సరే ఎందుకు సార్ ఇలా పొద్దున్న రాలేదు? జిమ్ ఓపెన్ చేయలేదు మీరు? నైట్ ఎందుకు లేట్ అయిందో చెప్తలేరు? అదే ఎందుకు లేట్ అయిందో చెప్తలేరు? అంతేనా గాయస్? అయితే మేము ఆల్మోస్ట్ పొద్దున్నే వచ్చాము, కానీ ఇంకా బ్లాగ్ అయితే ఏం స్టార్ట్ చేయాలి. ఈరోజు ఫుల్ వర్కౌట్ అయితే వేయాలట. మన కేతన్ బాబు వస్తున్నాడు ఈరోజు, సో వర్కౌట్ స్టార్ట్ చేయాలా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంకా సైడ్ కరెన్సీస్ చేస్తారు, కానీ ఎందుకు చేస్తారు అనేది వీళ్ళకి ఒక క్లారిటీ ఇస్తాం. సైడ్ కరెన్సీస్ చేయాలంటే అట్లీస్ట్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఒక 10% 15% ఉన్నప్పుడు నువ్వు సైడ్ కరెన్సీస్ చేస్తే నీకు ఆబ్లిక్స్ పైన పడుతుంది. నీకున్నదే ఇంత ఏంటి సైడ్లోకి ఏమున్నాయి చూపెట్టరు ఒకసారి పట్టుకోవడం చూడు. అంతంత ఉన్నాక అది ఈడే పోతుందిరా. నువ్వు పర్టికులర్ మజిల్ని టార్గెట్ చేయలేవు కదా, అది మజిల్ ఎందుకు అవుతుంది? ఫ్యాట్. సో నేను ఎందుకు వేపిస్తా అంటే, ఇప్పుడు ఆనట్లు ఉంటే వాళ్ళకి ఎందుకు వేపిస్తా అంటే, వాడు ఏడ తిరగద్దు అట్లా నడుముని వస్తుంది కాబట్టి మనకి వేపిస్తాం. నీకు అవసరం లేదు అవన్నీ. మంచిగా ఫస్ట్ జంపింగ్ జాక్స్ అయినీస్ అట్లనన్నా, లేకపోతే వాకింగ్ అవన్నీ వేయాలా. నీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గినప్పుడే కదా మనం చేసేది. బాయ్ చెప్పు బాయ్, ఈరోజు అన్న లెగ్స్ చేసేది ఉందా లేదా? పైల్వాన్ కరా నువ్వు బ్రో, హౌ ఆర్ యూ? పొద్దున్న వచ్చినావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంతేనా? ఓకే. ఈరోజు ప్రవీణ్ కూడా వచ్చింది, మా తమ్ముడు. ప్రవీణ్ తగ్గిందారా? ఫీవర్ తగ్గిందా? తగ్గలేదు ఇంకా? ఇంకెన్ని రోజులు వస్తాడట? ఇలా లాస్ట్. కీళ్ళ నొప్పులతో నువ్వు బాధపడుతున్నావా? కానీ నాకు ఎందుకో ఇలా అశ్వగాన్ని చూస్తే చాలా హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను మజిల్స్ చూస్తాం మొత్తం ఎస్టీ సెట్ వేసింది ఎలైస్. అదేనా? కానీ పెరిగిందంటావా సైజ్? మొత్తం హెయిర్ స్టైల్ చేంజ్ చేసినావు ఈరోజు. ఫ్యాన్స్ ఎక్కువైపోతారు. ఇక మీరుపేట్ల చాలామంది చాలా రకాలుగా ఉంటారు, కానీ ఈయన ఒక రకం. ఏంటంటే లేదు సాయంత్రం కాగానే మరి ఏమవుతుందేమో, పొద్దున ఇంత డెడికేషన్ కొద్ది జిమ్కి వస్తాడు. చెప్పిట్లా యూట్యూబ్ ఛానల్ ఫేమస్ చేస్తాను నేనైతే. తాగంటే తాగుతున్నావు ఇచ్చే పోతుంది మరి. అందుకే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఈ 31st నుంచి అన్నా జర. ఈ 31st ఒక రోజు ఇస్తా, కానీ ఫస్ట్ రోజు నుంచి వద్దు, సరేనా? వెరీ గుడ్. సో లెట్స్ గో టు వర్కౌట్. బ్రో ఈ మ్యాట్ ఎవరు వేసారు బ్రో? ఇడా మ్యాట్ మరి ఓడి తీస్తారా? తీ. ఈరోజు వర్కౌట్ ఫుల్. మనకి ఏదైనా బాబు వచ్చినాక వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలా. లెట్స్ గో టు వర్కౌట్. ఇట్లా లేకిడి వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు. ఎంత లేకిడ్ బ్యాచ్ ఎంత. ఈయనకి వచ్చిర్రా, జిమ్ చేయడానికి వచ్చిర్రా, ఈయనకి వస్తున్నారా? అయిపోయిందారా ముఖేష్ నీ వర్కౌట్? నిన్నే సిగ్గు తప్పినది చెప్పినా నీకు మంచిగా. ఏం రా రే నిన్నానికి ఎంత వాడు సిగ్గు తప్పినోడే. నువ్వేం మిక్తున్నావు? నువ్వేం చేస్తున్నావు చెప్పు. నడరా సుత్తికి నన్ను బాగా మరి లెగ్స్ చేస్తున్నాడు. లెగ్స్ వర్కౌట్. పైల్వాన్ నమస్తే. కల్ బిర్యానీ ఖాయా మొత్తం. ఎట్లుందిరా బిర్యానీ? అంతేనా? సాయి కృష్ణ నువ్వు అంటే షేకులు గీకులు తాగుతున్నావు కానీ మొత్తం స్నాపులు చూస్తే ఇదో షుగర్స్ పెట్టిన బాడీ. అది బిల్డర్ బన్గా గాయస్. ఇది ఈరోజు ఉత్తేజ్ ఈయన అప్పుడప్పుడు వస్తాడు జిమ్కి, ఎప్పుడు కనిపించాడు. సో ఇట్లుంటుంది అన్నట్టు జిమ్లో. బాగుంటుంది. సండే అంటే కొంచెం చిల్ అవుట్ అవుదామని అనుకుంటారు, కానీ ఎవరు రాలేదు ఈరోజు. లెట్స్ గో. బిల్డర్ బాయ్. నేనేదో కాఫీ తాగుతున్నా. కాఫీ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తా. మంచిగా రెస్ట్ తీసుకోక. ఇది ఏం పోయే కాదని చెప్పు. చెప్పు. మంచిగా వండుకోవాలా సండే రోజు. ఎట్లరా? ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఏదో మైకంలో ఉంటావా? ఎట్లా చెప్పురా. అరే ఈ సండే రోజు అన్నా రెస్ట్, సాటర్డే రోజు రెస్ట్ కావాలా నీకు? సండే రోజా? ఎట్లా రాకి ఇట్లా అయితే ఇట్లుంటుంది. వీళ్ళందరూ రెస్ట్ లేదు ఏం లేదు. ఆ దేవాన్ని ఏమో చేస్తున్నాడు. ఆగురి దేవాన్ని దగ్గరకు పోదాం.
దేవనా సండే రోజు ఒక్కరోజు అన్న రెస్ట్ తీసుకోపోతే ఎట్లా అన్న? బిల్డర్ కూడా బిల్డర్ అమ్మ బిల్డర్ ఎట్లా అన్న ఇలా బిల్డర్ పెద్ద పెద్ద బిల్డర్ ఉన్నారు ఇక్కడ మొత్తం. 4 పెద్ద బిల్డర్లు ఉన్నారు జిమ్లా. వేరే ఉంటుంది మొత్తం అంతే. కలిసిపోయినావా నువ్వు? కీర్తంతో కలిసిపోయినావా చెప్పు. నువ్వు ఆయన రాకపోతే నువ్వు జిమ్కి వస్తాలో మంచిగా నిగనిగలు ఆడుతున్నా అన్న ఫేస్ అనేది. అప్పుడప్పుడు ఇట్లా వీడియోలు తీయాలి నేను. ఈయన జిమ్కి రమ్మంటే ఒక ఇప్పుడు ఎట్లా బ్రో నువ్వు ఇట్లా సరే మన పనులు ఏం చేసినావు? జిమ్ చేసినావా లేదా మరి? చేయలేదా? బాత్రూంలో రుక్కుతున్నాడు ఆయన. ఇట్లుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ సెషన్. గాయస్ టైం అయితే 5 అవుతుంది. ఇంకా ఎవరు రాలేదు జిమ్కి, మనమే ఫస్ట్ ఈరోజు. కొంచెం మంచిగా అనిపిస్తుంది అంటే పొద్దున కూడా ఫస్ట్ పొద్దున మనం వస్తే సాయంత్రం పూట కూడా మనం వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మన జిమ్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. పెక్ ఫ్లైస్, ఇంకా లాట్ పుల్లోను, ఈ 2 కేబుల్ క్రాస్ ఓవర్లు, థ్రెడ్ మిల్స్ ఇట్ సైడ్. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంది ప్రతి పార్ట్కి. సో న్యూ ఇయర్ ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే వచ్చి జాయిన్ కమ్మని చెప్పండి. మొత్తం ఇదన్నమాట. ఇంకోటి ఏంటంటే న్యూ ఇయర్ రెవల్యూషన్ అని చెప్పేసి ఫీజు ఒక్కటే కట్టకండి. డెడికేషన్గా జిమ్కి వస్తా అంటేనే మంచిగా పే చేయండి. ఎందుకంటే మీకు అది మంచిగా ఉంటుంది. లేకపోతే పైసలు కట్టి జిమ్ ఓనర్లను అయితే బతికేయకండి. నేను కూడా ఒక ఓనర్, జిమ్ ఓనర్ని. కాకపోతే ఏంటంటే అది వర్త్ ఉండదు. జిమ్ పైసలు కట్టి జిమ్కి రాకపోవడం అది కరెక్ట్ కాదు. సో 100% మంచిగా వచ్చి పైసలు కట్టి డైలీ డెడికేషన్గా వర్కౌట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నార్మల్గా డైలీ జిమ్కి వస్తారు కొందరు, వాళ్ళు ఏదో నాలెడ్జ్డ్ అని చెప్పి ఫీల్ అవుతారు. కానీ జిమ్ ట్రైనర్ని ఎవ్వరైనా ఏమైనా అడగాల్సిందే. ఏదో నామకే వాజ్ చేసినామా వెళ్ళిపోయినామని అంటే అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మేము చాలా నేర్చుకుంటాం, మేము కూడా ట్రైనింగ్ తీసుకుంటాం, మేము కూడా వేరే వాళ్ళకి పైసలు కడతాం తీసుకోవడానికి. ఎప్పుడు ఏదో ఒక నాలెడ్జ్ వస్తూనే ఉండాలా. అది ఎప్పటికీ ఇది ఒక సముద్రం. జిమ్ అనేది చాలా ఒక సముద్రం అన్నట్టు. మనకి మజిల్ మైండ్ కనెక్షన్స్ తెలిసి ఉండాలా. ఎప్పుడు వర్కౌట్ చేసినా 6 ప్యాక్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటే ఆ 6 ప్యాక్ అనేది అసలు మాటలలో రావు. చాలా చేతలు కూడా ఉండాలా. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలా. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తేనే 6 ప్యాక్ వస్తుంది. హార్డ్ వర్క్ ఏముంది చెప్పు, బండలు కొట్టినా హార్డ్ వర్క్ చేసినట్టే. ఇంకోటి ఏంటంటే మోర్ దాన్ చాలా పీపుల్ ఏం చేస్తారంటే 6 ప్యాక్ చేయాలా అని చెప్పేసి మధ్యలో ఆపేస్తారు. కంప్లీట్గా అట్లా ఆపకుండా మంచిగా వర్కౌట్ చేస్తూ మంచిగా డైట్ ఫాలో అవుతూ 100% డైట్ మెయింటైన్ చేయాలా, 100% వర్కౌట్ కూడా చేయాలా. ఎందుకంటే కొందరు 50% డైట్కి 50% వర్కౌట్ అంటారు. కానీ 100% వర్కౌట్ 100% డైట్ చేస్తేనే అవుతుంది. లేదంటే బాడీ బిల్డ్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే మేము ఒక 4-5 డేస్ నుంచి మంచిగా తింటున్నాం. ఇంకా చూడు మెయింటెనెన్స్ సిరీస్ కాస్త బిస్కెట్ సిరీస్ అయింది. ఫ్యాట్ వచ్చేసింది సైడ్స్కి. సో మనం ఇది కరగబెట్టాలంటే కొంచెం వర్క్ చేయాలి మన పైన కూడా. ఇంకోటి ఏంటంటే బేసికలీ చాలామంది ఏం చేస్తారు, వస్తారు వర్కౌట్ చేస్తారు, పోతారు, మళ్ళీ తింటారు అడ్డమైన గడ్డి అంతా బిస్కెట్ అవుతూ ఉంటారు. ఎంతసేపు వాకింగ్ చేసినా కూడా వాక్ చేస్తే క్యాలరీస్ కూడా అవుతాయి అని చెప్పేసి అట్లా కూడా అనుకోవద్దు. మనం ఫుడ్ కూడా చాలా మెయింటైన్ చేయాలా. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ చేస్తా అని చెప్పేసి ఒకటేసారి రైస్ తగ్గిస్తారు, ఒకటేసారి ఏంటంటే ఫుడ్ మొత్తం ఇంటేక్ మొత్తంగా తీసేస్తారు. అట్లా చేసినా మీకే ప్రాబ్లం అవుతుంది. మీరు మంచిగా మనం బతికేదే తిననీకి, ఆ తిండిని చంపుకొని మనం అట్లా చేయొద్దు. ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ పెంచి తర్వాత తగ్గిస్తుంటే మనం ఆటోమేటిక్గా మంచిగా అయితేనే ఉంటాం. సో దానికి మనం ఎక్కువ మన హాలత్ని పెంచుకోవద్దు, మన హాలత్ని తగ్గించుకోవద్దు. సో ఇది డెడికేషన్ అయిన మ్యాటరు. ఇంకోటి ఏంటంటే పొద్దున అంతా వర్కౌట్ చేసినా కానీ చేసినట్టు అనిపించాలి. ఒక స్ట్రక్స్ మాత్రమే మంచిగా అనిపించింది, కేతన్తో పుల్ చేసి ఉండే. కానీ ఇప్పుడు ఎట్లయినా నిన్ను షోల్డర్ వర్కౌట్ చేయాలా, ఎందుకంటే చాలా స్కిప్ చేస్తున్నా షోల్డర్ని. ఈరోజు షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తా ఇంకొక 10 minutes. ఫస్ట్ అయితే థ్రెడ్మిల్ పైన వేద్దాం. థ్రెడ్మిల్ పైన ఒక 10 minutes వాక్ చేసి తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు వాక్. ఈరోజు షోల్డర్ వర్కౌట్ కాబట్టి పుషప్స్ అయితే వేస్తుండే.
పుషప్స్ తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ బార్బల్ ప్రెస్ అయితే వేసిన, ఓ 4 సెట్లు అయితే వేసి ఉండే. ఫ్రంట్ బార్బల్ ప్రెస్ చేసేటప్పుడు అయితే కొంచెం బ్యాక్ స్ట్రెస్ అవుతుంది, కొంచెం చూసుకోవాలి. తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయితే వేసిన, ఇది కూడా 4 సెట్లు అయితే వేసిన. తర్వాత లాటరలైజ్ చేసి ఉండే, లాటరలైజ్ చేసేటప్పుడు అయితే మంచిగా డెల్ట్తోనైతే లేపాలి, మిడ్ డెల్ట్. కొందరు ఏం చేస్తారంటే బెండ్ అయ్యి చేస్తారు, అట్లా చేయొద్దు, మంచిగా స్ట్రైట్ ఉండి చేస్తేనే మంచిగా పడుతుంది లాటరల్ పైన. తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చి ఫ్రంట్ రైజెస్. ఈ 4 వేరియేషన్లు అయితే వేసి ఉండే వర్కౌట్. సో అప్పటికే టైం అయిపోయింది, సో డన్ ఫర్ ది డే. గాయ్స్ ఈరోజు అయితే జిమ్ తొందరగా క్లోజ్ చేయలేదు, ఎందుకంటే చాలామంది రాలేదు, బాగానే అసలు రాలేదు, అట్లా అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసిన. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్.